వాళ్ళు రొయ్యల కర్రీ చేయబోతున్నాను. ఎలా చేయాలో చేసి చూపిస్తాను. రొయ్యల్ని ఇలా శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకోవాలి. అందులోకి కావలసినవి చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకున్నవి 3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా గ్రైండ్ చేసుకున్నది, పసుపు, చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఈ గెంటితో 3 గెంట్లు వేసాను. ఆయిల్ వేడైందో లేదో చూసుకోవాలి. వేడైంది. ఇందులో ముందుగా బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేయించుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ వేగేలోపు మా పిల్లలు రైన్ చేస్తారంట. వినండి. పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం. పెట్టుకొని 2 నిమిషాలు ఉంచుకోండి. మూత తీసి చూద్దాం. కొంచెం వాటర్ వచ్చింది. ఇట్లా వేయించడం వల్ల ఏమవుతుందంటే ఇది రొయ్యలు కొంచెం గట్టిగా అవుతాయి. రొయ్యలు ఇట్లా కొంచెం గట్టిగా అవుతాయి. అందుకే వేయించుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది వేయించుకుంటే. కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి, కొంచెం స్పైసీగా ఉంటుంది. రొయ్యలు క్లీన్ చేసుకున్న వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఈ వాటర్ అంతా ఇనికిపోయే వరకు వేయించుకోవాలి.
చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో, గట్టిగా అయినాయి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకోవాలి. మూత తీసి చూద్దాం. ఇలా అయ్యాక ఇప్పుడు చింతపండు రసం పోసుకుంటాం. మరీ పలుసగా పోసుకోకూడదు, ఇట్లా కొంచెం చిక్కగా ఉండాలి చింతపండు రసం. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, అయిపోయింది కర్రీ. ఇక ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం మెంతి పొడి, ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూడండి ఎంత బాగుందో కర్రీ. చూస్తుంటేనే నోరూరుతుంది. కర్రీ చాలా బాగా వచ్చింది. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. కర్రీ అయిపోయింది, టేస్ట్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.